హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా సంక్రాంతి పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? ఈరోజైతే మా వీడియోలో సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నామో చూడండి. ఇక్కడ చూసారా అండి, చెట్టు నిండా పూలు నిజంగా ఎంత బాగా పూసాయో. నాకు చెట్టును చూస్తేనైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. పూజ కొరకు రేపటి సంక్రాంతి నోము కొరకు అయితే అన్ని దండలల్లి పెట్టుకున్నానండి. ఇంకా అలాగే బంతి పూల దండలు, తర్వాత రేణిగాయలు, చిక్కుడుగాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతేషే మవిరోధనే బ్రహ్మకర్మ సమారభే. ఇంకా పూజ చేసుకొని ఇంటి ముందర ఆవు పేడతో పిడికలు పెట్టి పాలు పొంగించాము. తర్వాత ఇక గౌరమ్మల చుట్టూ నవధాన్యాలు, రేణిగాయలు, చిక్కుడుగాయలు, ఇంకా బంతి పూలు వేసి ముగ్గుతో అలంకరించిన. చూడండి ఎంత బాగుందో ముగ్గు వేస్తే. ఇప్పుడు మా ఊర్లో ఉన్నాం కాబట్టి సాంప్రదాయంగా ఇలా పాలు పొంగించుకున్నాము. ఇంకా ఆ టైంకే ఇంకా అయ్యగారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. నా ముగ్గు ఎంత బాగుంది చూసారా? చాలా టైం పట్టిందండి. ఇంకా చేతులు కాళ్ళు నొప్పి పెట్టినా కానీ ముగ్గు వేసాను. ముందు అనుకున్నాను అసలు ఈసారి వెయ్యను, చాలా నడుము నొప్పి వస్తుంది అనుకున్నా కానీ చాలా బాగా వేశాను. తర్వాత గారెలు చేశానండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మన్కటాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా.
ఇక్కడ పోయేదా నువ్వులు తిని నూరేళ్ళు బతకండి, తీపి తిని తీయగా మాట్లాడాలి. తర్వాత ఈసారి నోములు 3 గంటలకి అని అన్నారు కాబట్టి ఇంకా ఈ 3 గంటలకే నోముకున్నాను. గౌరమ్మని పెట్టుకొని ఇంకా భగవంతుని అయితే అందరూ బాగుండాలని, మన పాడి పంటలతో సుఖ సంపదలతో అందరం ఉండాలని అయితే భగవంతుని కోరుకున్నానండి. ఇంకా ఇలా జరిగిందండి మా ఇంటి సంక్రాంతి పండగ. ఇంత ఓపికగా వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ.